సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఒక్కటే దేశానికి ప్రమాదకరం గాదు. ఇంకా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆల్కహాల్ గాని, ఇప్పుడు కూల్ డ్రింక్స్ గాని, ఇప్పుడు అదేంది గుట్కాలు. వీటిని కూడా పెద్ద పెద్ద స్టార్‌లు ప్రమోట్ జేస్తున్నారు. మరి వాటి వల్ల ఎలాంటి సమస్య లేదా? మరి వాటిని కూడా ఆపేయాలి గదా! అని జెప్పేసి మాట్లాడుతున్నారు. కూల్ డ్రింక్ మీరు దాహం వేస్తే తాగుతున్నారు కదా! ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. మీరు తాగొద్దు. అది మీలో ఉంది ఒకటి. అందులో అంత ప్రమాదకారి కాదు కదా! మీరు ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో, దాంట్లో ఎవ్వరైనా గెలిసినారా? హుహు. లేదు. లేదు. పోగొట్టుకోవటమే. అంతే గదా! అవును. అందులో పర్సెంటేజ్ ఉంటుంది. మీరు ఇవాళ రూ. 1,00,000 పోగొట్టుకుంటే, దాంట్లో ప్రమోటర్‌కి నీ ప్రమోటర్ స్థాయి నుంచి మీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంటే 40%, ఇంకా ఎక్కువ ఉంటే 50, ఇంకా ఎక్కువ ఉంటే 70%. ప్రమోటర్‌కి 70%, వాడు ఎవడైతే కండక్ట్ చేస్తాడో వానికి 30%. హ్మ్. అంటే మీరు భారతదేశంలో పోగొట్టుకునే వాడు ఎవరైనా ఉన్న దురదృష్టవంతుడు, వాడు పోగొట్టుకున్న డబ్బులో మీకు 70% వస్తా ఉంది కదా! ఓకే. కూల్ డ్రింక్ తాగితే ఎవరికొస్తుందండి? మీకు రాదు కదా! మీరు తాగుతున్నారు. అంత మాత్రం చేత కూల్ డ్రింక్ హానికరం అని అందరికీ చెప్తున్నారు. మందు హానికరం అని చెప్తున్నారు. తాగుతున్నారు. మీ ఇష్ట ప్రకారం మీరు తాగుతున్నారు. అడ్వర్టైజ్‌మెంట్‌లోనే ఉంది. ఇది హానికరము తాగొద్దండి. అవును. తాగుతున్నారు. అది ఇంత ప్రమాదకరం ఇంత ఇప్పుడు కూల్ డ్రింక్ బీర్ ఉంది. రూ. 150. దాన్ని మించి ఇవ్వరు గదా! అవును. ఆ తర్వాత రెండో బీర్ తాగుతావు. రెండో బీర్ అయిపోతానే పొట్ట నిండిపోతుంది గదా! 5 బీర్లు తాగుతావు. అంతే గదా! ఇంకేం హ్మ్. తాగుతావు? బట్ అట్లా కాదు ఇక్కడ. ఒక రోజులోనే 5,000 పోగొట్టుకోవచ్చు, 5,00,000 పోగొట్టుకోవచ్చు, 5,00,00,000 కూడా పోగొట్టుకోవచ్చు మీరు. రైట్. కాబట్టి ఇది జీవితాలను నాశనం చేస్తుంది. కూల్ డ్రింక్ తాగి ఎన్ని వేల మంది చచ్చిపోయారండి? లేదు గదా! హ్మ్. ఒకవేళ విపరీతంగా రోజు కూల్ డ్రింకులు తాగి మనకు షుగర్ ఉంటే 5 ఏండ్లకో, 10 ఏండ్లకో, 15 ఏళ్లకో చస్తారు. దానివల్ల ఆస్తులేం పోగొట్టుకోడు, ఫ్యాన్‌కి ఉరేసుకోడు కదా! రైట్. అవును. బట్ ఇది అట్లా కాదు కదా! హ్మ్. ఇంతమంది వేల మంది దాదాపు ఇప్పటికీ 1,750 మంది అని ఎవరో ఒక లెక్కలు చెప్తున్నారు. ఇంక అంతకు మించే ఉండొచ్చు. ఉండొచ్చు. సో, అవును. అట్లాంటప్పుడు కూల్ డ్రింకులు తాగో, బ్రాందీ విస్కీ కల్తీ బ్రాందీ విస్కీలు తాగి చచ్చిపోయినోళ్ళ సంఖ్య అప్పుడప్పుడు కనపడతానే ఉంటుంది. అవును. సో, అది వేరే, ఇది వేరేనండి. హ్మ్. ఇది జూతము. మీకు మహాభారతంలో మా మహాభారతం తీసుకోండి. దాంట్లో ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకు వెలుగు చూసినటువంటి మహాగ్రంథం. దాంట్లో చెప్పారు. అసలు ఎంతవరకు పోయిందంటే ఆస్తిని, సంపదని, ఇప్పుడు ఆయన దగ్గరున్న రాజ్యాన్ని, చివరికి పెళ్ళాన్ని కూడా కుదవబెట్టాడు. అవును. అది మనకు పురాణాల్లో ఉంది. హ్మ్. మహాభారతంలోనే ఈ దీంట్లో "అరే నాయనా దీన్ని ఆడొద్దు, ఇది చెడ్డది" అని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చెప్పారు. సో, అది మనం దాన్ని పాటించటం లేదు. సో, ఇతర దేశాలోళ్ళొచ్చి కొల్లగొడుతున్నారు ఇప్పుడు. రైట్. ఇది ఎవరైతే మీరు ఈ డబ్బులు కొల్లగొడుతున్నారో వాళ్ళు మనీ లాండరింగ్ చేసే ఉంటారు. ఎందుకంటే ఈ దేశంలో ఉండే డబ్బులు బిట్ కాయిన్సో ఏదో హ్మ్. కాయిన్స్ రూపంలో పోయుంటుంది. అదంతా ఈడీ ఎంటర్ అయితే మంచిదే మరి. ఈడీ ఓకే. ఎంటర్ అవుతుందని పుకార్లు ఉంటాయి గానీ, ఐ డోంట్ థింక్ ఎంటర్ అవుతుంది అనుకోను. ఎంటర్ అయితే మంచిది. ఎంటర్ అయితే ఏ డబ్బును ఏ విధంగా ఏ దేశానికి పంపించారు, ఏ అకౌంట్స్‌లో పంపించారు అనేది తేలిపోతుంది మనకి. సార్ ఇప్పుడు ఇందులో ఈ బెట్టింగ్స్‌ని ప్రమోట్ చేసే దాంట్లో ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్సే గాదు టీవీలు ఉన్నాయి. అంటే టీవీ షోస్‌లో కూడా ప్రమోట్ చేస్తున్నారు. 'ఆహా' లాంటి షోలో మోస్ట్ బెట్ అని జెప్పేసి, ఫన్ బెట్ అని ఏదేదో యాప్‌ల పేర్లు జెప్తున్నారు. అండ్ మెట్రో. మెట్రో మనం ఎంతో కొన్ని లక్షల మంది తిరిగే మెట్రోలో కూడా 1x బెట్ అని జెప్పేసి అది ప్రమోట్ జేశారు. మరి వీళ్ళకు లేదా బాధ్యత? వీళ్ళ పైన ఎలాంటి అందరిపైన చర్యలుంటాయి అని జెప్పేసి అందరికి అని అడుగుతున్నారు. నోటీసులు ఇస్తారండి. దాంట్లో ఎవరికి ప్రమోషన్‌కి ఎవరు ఒప్పుకున్నారో, అది ఎంతవరకు లీగాలిటీ ఉందో, లీగాలిటీ లేనిది ఏమైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా నోటీసులు ఇస్తారు. ఇంకో మాట తెలుసునా? ఇది 10 ఏళ్లుగా 5, 6 ఏళ్లుగా ఎక్కువైనా ఎందుకు ఇవాళే ఇంత ఇదిగా అయింది చెప్పండి? ఎందుకు కారణం ఏమంటే, చావుల సంఖ్య విపరీతంగా అయింది. ఆడేవాళ్ళ సంఖ్య విపరీతమైంది. అందరూ ప్రమోట్ చేస్తున్నారు. అందులో కొందరు కంప్లెయింట్ చేశారు. చావుకు కారణం ఫలానా వాళ్ళని. హ్మ్. సో, అందువల్లే ఇది బయటకొచ్చింది. లేపోతే బయటికి రాలేదు గదా! అవును. అది బయటకొచ్చింది కాబట్టే ఏ పోలీసులు కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. సో, అది విజిబుల్‌గా ఉంది గాబట్టే పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తున్నారు. హ్మ్. అది విజిబుల్‌గా లేదు, ఎవరు గమనించలేదు, గుర్తించలేదు దాన్ని అంటే, అది మామూలుగానే జరిగిపోతా ఉంటది. ఓకే. సో, ఇది గుర్తించినారు. 10 మంది ఇది తప్పని తెలుసుకున్నారు. అది పోలీసులు గ్రహించినారు గాబట్టి, ఇప్పుడు పోలీసులకు కూడా ఇది తప్పని
బాగా తెలిస్తే అది వాళ్ళ మైండ్లోకి అదే ఈ విధంగా ఉంది, ఇట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ అని, అదే ప్రజా ప్రయోజనాలకి, ప్రజల ఆరోగ్యానికి, ప్రజల జీవితాలకు ముప్పు ఏర్పడుతుందని వాళ్ళు గ్రహిస్తే సుమోటుగా ఎఫ్ఐఆర్ కడతాడు. లేకపోతే జనసామాన్యంలో అన్నీ కలిసిపోతూనే ఉంటాయి, ఎవరు పట్టించుకోరు. సో ఆ విధంగా రైల్వే వాళ్ళ పని ఇట్లా చేసినారు, తప్పు ఉంది కదా అని మీ ఓటోళ్ళు ఎవరైనా ఒక కంప్లైంట్ రాస్తే డెఫినెట్గా రైల్వే వాళ్ళ పైన కూడా ఎఫ్ఐఆర్ కడతారు. ఏ ఏ ట్రైను ఆయన ఎవరు అనుమతి ఇచ్చారు, ఎంత డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి, అవన్నీ చూస్తారు, ఆలోచన చేస్తారు. అది తప్పు చేసినంత మాత్రాన వాళ్ళు గవర్నమెంట్ తప్పు చేసి నెత్తిన పెట్టుకుని ఊరేగారు. డెఫినెట్ గా వాళ్ళ పైన కూడా శిక్ష అర్హులే. సార్ ఇప్పుడు మోస్ట్ అంటే అసలు శిక్ష ఎవరికి పడాలి? అంటే శిక్ష పడాల్సింది ఎవరికి? మోసపోయిన వాళ్ళకా, ప్రమోట్ చేసిన వాళ్ళకా, ప్రమోటర్స్ కా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు శిక్ష ఎవరికి పడుతుంది సార్? మోసపోయిన వాళ్ళు ఆల్రెడీ శిక్షించబడ్డారు అన్ని విధాల. అంతే కదా, మోసపోయిన వాళ్ళు ఏమున్నారు, మొత్తం నాశనం అయిపోయినారు. మోసపోయిపోయినారు, కొందరు చచ్చిపోయినారు, కొందరు పొలాలు అమ్ముకున్నారు, పెళ్ళాలను వదులుకున్నారు, సన్యాసులైనారు, ఫ్యాన్లకు ఉర్రేసుకున్నారు, విషం తాగినారు, వాళ్ళకి అప్పుడే శిక్ష పడిపోయింది. సో ప్రమోటర్స్ కి డబ్బు తీసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి శిక్ష పడాలి. అదేవిధంగా ఎవరైతే దీన్ని సర్ఫేస్ చేశారో వాళ్ళను ట్రేస్ చేయాలి, వాళ్ళను శిక్షించాలి. సార్ ఇప్పుడు దీనికి అసలు ఎలా ఎండ్ అవ్వాలి సార్? అంటే దీన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేసి దొరుకుతారు? ఎందుకంటే ఐపీ అడ్రస్ తో దాన్ని ఎక్కడ పట్టుకోలేని పరిస్థితి. ఇక్కడంటే అక్కడ చూపిస్తుంది, అక్కడంటే ఇక్కడ చూపిస్తుంది. అసలు దానికి ఒక ల్యాండ్ మార్క్ అనేది లేకుండా పోయింది. అసలు వీళ్ళని ఎలా పట్టుకోవాలంటారు? యూఆర్ఎల్స్ అన్ని ఒక ఐపీ అడ్రస్ లో ఉంటాయండి. ఆ ఐపీ అడ్రస్ అన్ని ఇతర దేశాల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐపీ అడ్రస్ కావాలంటే ఒక $100 $200 కడితే అమెరికా నుంచి మీకు ఐపీ తీసుకోవచ్చు. అది ఇక్కడ మీరు ఏదో లేని అడ్రస్ ను సృష్టించి దానిపైగా లేదా ఒక అడ్రస్ ని పెట్టి దానిపైన 10 ఐపీ అడ్రస్లు క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసుకుంటే ఇన్వెస్టిగేషన్ లో మీరు ఐపీ అడ్రస్ వస్తుంది, అక్కడ మీరు ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. లేరు అనుకుంటే ఏం చేస్తారు? ఏం చేయలేరు. సో దీన్ని కట్ చేసే మార్గం ఒకటే, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి, ఇంకో మాట చెప్పనా, మీరు కూరగాయలు పెట్టుకున్నారండి, ఒక దుకాణం, ఒక కూరగాయల దుకాణం, మీకు దుకాణమును ఎవ్వరు కొనకపోతే కూరగాయలు ఏం చేస్తారు? కులిపోతే పడేస్తారు. ఈ నార్కోటిక్స్ గురించి నేను చెప్పాను, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే ఈ నార్కోటిక్స్ వాడే వాళ్ళు ఎవరు మిమ్మల్ని అరే బాబు ఇబ్బంది, మన జీవితాలు నాశనం అవుతున్నాయని ఎవరు వాడకపోతే ఏం చేస్తారు? తెచ్చినాడు 1 లక్ష పెట్టుకున్నాడు, 5 లక్షలు అప్పు చేసి, మీ బొట్టోళ్ళు నా బొట్టోళ్ళని అడిగి లక్షలు అప్పు చేసి పెట్టుకున్నాడు, చూస్తాడు ఒక 2 నెలలు 3 నెలలు 5 నెలలు చూస్తాడు, అది వేరే వాళ్ళకి ఎవరు అమ్ముకోనే దానికి లేదు. నువ్వు కాకపోతే నువ్వు తీసుకోరు బాబు అని. అది బంగారం కాదు, వెండి కాదు, నార్కోటిక్ డ్రగ్. వాడు ఏం చేయాలా? ఎవరికి తీసుకోరు, ఎక్కడ బజార్లో వేలం వేసేదానికి లేదు, గోద్దవి బూతు పెట్టాలా. సో వాడు దాంతో పాటు వాడు బూతు పెట్టుకొని చచ్చిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డబ్బులు రావు కదా, అప్పు చేసి ఉంటాడు కాబట్టి. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలు ఎవరు ఆడకపోతే వాడు ఏం ఓపెన్ చేసుకుంటాడు, ఏం చేస్తాడు? ఏం చేయలు. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం ఒకటి బాధ్యత. రెండోది, దానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, గవర్నమెంట్ ముందుకొచ్చి ఎడ్యుకేట్ చేస్తే డెఫినెట్గా ఈ ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ బాబు ఇది తప్పు, ఇది ఆడకండి, చాలా మంది జీవితాలు నాశనమైనారు అని ప్రతి ఒక్కళ్ళు చెప్పగలిగితే, అది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రజల్లోకి అనునిత్యం అరే ఇది తప్పు అని చెప్పి, ఒకరు మనం ఇంట్లో భోజనం దగ్గర, కాఫీ టీలు తాగే దగ్గర, హోటళ్ళ దగ్గర దాని గురించి శిక్ష వస్తే, దాని గురించి ఆలోచన వస్తే, దాని గురించి డిస్కషన్ వస్తే ఎవరు చేయరు. ఇప్పుడు ఎయిడ్స్ గురించి మనం ఎంత గొప్పగా, అసలు రాష్ట్రం 1వ 2వ స్థానంలో ఉండేది 30వ స్థానమో 35వ స్థానం పడిపోయింది. కారణం ఏమిటంటే డెఫినెట్గా దాన్ని ప్రజలకు చేరవేశారు, ఎడ్యుకేట్ చేశారు. సో ఇది మహమ్మారి జీవితాలను నాశనం చేస్తుందంటే డెఫినెట్గా దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఇట్లాంటి మహమ్మారి నుంచి కాపాడాలంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. దానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రభుత్వాలు ముందుకు వస్తే డెఫినెట్గా ఈ దరిద్రమైన వ్యవహారం ఏమంటే, మనకి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు చూడండి, గూగుల్లో ఏదైనా కెలకండి అలాంటిదే 100 వస్తాయి. సో కాబట్టి దీనికి ఈ స్మార్ట్ ఫోను మంచి బంగారు కత్తి. దీంతో గొంతు పోయొచ్చు, ఎదుటివాడిని కూరగాయలు దొరకవచ్చు, చెట్టుని బాగా వృద్ధి చేయడానికి మొక్కల్ని చిన్నగా కట్ చేసి దానికి గ్రోత్కి ఆధారపడవచ్చు. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం దుర్వినియోగం అవుతా ఉంది.
దానివల్లనే ఈ జీవితాలన్నీ నాశనం అవుతుంది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా రెడ్డన్న గారు చెప్పినట్టుగానే ఇప్పుడు ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆడే వాళ్ళైనా నష్టపోతున్నారు. ప్రమోట్ చేసే వాళ్ళకు ఇప్పుడైనా తెలిసొచ్చింది. ఇప్పటి నుంచైనా వాళ్ళు చేయకుండా ఉంటారు అని చెప్పేసి ఇది ఒక భయం అంటే ఇది ఒక పరిస్థితి అయితే ఏర్పడ్డది. వాళ్ళు ఇంకోసారి ఇలాంటివి చేయకుండా. అండ్ ప్రమోటర్స్ కి కూడా మనం చెక్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ యాప్ ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో మొత్తానికి యూజ్ చేయకుండా డిలీట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పటికీ ఇన్ని న్యూస్లు వస్తున్నా కూడా ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని చెప్పి అంటే గత వారం రోజులుగా మీడియాలో అంటే సంచలనంగా మారినప్పటికీ కూడా చాలా మంది ఫోన్లలో ఈ యాప్ ఉంది, ఇంకా ఆడుతూనే ఉన్నారు. సో మీరు ఇప్పటికైనా దీని గురించి ఆలోచించి ఇంకా మళ్ళీ దీన్ని ముందు ఆడకుండా ఉండాలని ఆశిద్దాం. అండ్